You like it? దాని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండదు. సారీ రా, కమ్. Hey, I got you a present. Wait, what is it? It's the one right here? This one. This? Yes. Open it. Yeah! Dinosaur! అమ్మయ్య, నచ్చింది. రే నీకోసమేరా డైనోసార్. యాక్చువల్ కీర్తికి ఇక్కడ బేబీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉండదు ఫేస్ లో. దానికి నచ్చినా ఉండదు. Dinosaur bone? Thank you, Pony. ఓపెన్ చేయి. How do you open it? రే అది కాకపోతే నీకు డైనోసార్ బొమ్మ ఉండదు అందులో, అది స్టెమ్ లాగా ఏదో అంటారు కదా చదువుకునేది. ఓకే రే అది చదువుకునేదిరా, తిట్టుకోకు నన్ను. పెయింటింగ్స్ బాగా లైక్ చేస్తున్నాడు. అవునా, వేస్తున్నాడు అయితే. ఏదో వేస్తాడు. ఇప్పుడు అదే ఇందాక అడిగాడు రంగాలు, నిన్ను అమ్మ పెయింటింగ్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. యాక్చువల్ ఇప్పుడు ఎందుకు లేదు I can't open it. చెప్పు చిన్ను, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో రికార్డ్ చేస్తాను. ప్రతిసారి మారుస్తావు కదా. చెప్పు ఏంటి ఫేవరెట్ ఫుడ్ చెప్పు. ఇట్స్ ఓకే చెప్పు, నాకు సీక్రెట్ మైసూర్ బోండా. That's all of it. శౌర్య నీ ఫేవరెట్ మైసూర్ బోండానా? మెక్లీలో ఉన్న గోలీ సోడాకి వచ్చాము. ఇది మార్నింగ్ 7 AM టు నైట్ 2 AM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జస్ట్ ఆటో లాగా ఉంది, జస్ట్ ఫోటో బూత్ లాగా. మన ఇండియాలో ఆటో షేప్లో అలా పెట్టారు ఫొటోస్ దిగడానికి. ఇలా ఒక ఫోటో అలా తీసేసుకొని లోపలికి ఎంటర్ అవుతాము. లోపలికి ఎంటర్ ఒక సైడ్ ఏమో సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది అనమాట, ఇంకో సైడ్ ఏమో డైనింగ్ ఉంటుంది. వాళ్ళే ఆర్డర్ తీసుకొని వాళ్ళే మన ఐటెం తీసుకొచ్చి ఇస్తారు. ఇంకెదురుగా డ్రింకింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ సెల్ఫ్ సర్వీస్లో మన ఐటమ్స్ పిక్ చేసుకుని మనమే తీసుకుని వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని మనం తినేసేసేయాలన్నమాట. ఇంకా డ్రింకింగ్ సెక్షన్ దగ్గర కూడా సపరేట్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇంకో సైడు డీజే సెక్షన్ కూడా ఉంటుంది, ప్రోగ్రామ్స్ కూడా పెడతాడు. మేమైతే ఇక్కడ ప్లేట్స్ గ్లాసెస్ చాలా బాగున్నాయి కదా. మేమైతే ఇక్కడ ఇదేమో మోమోస్ ఆర్డర్, చికెన్ మోమోస్ మా పాప ఆర్డర్ ఇచ్చింది. ఇదేమో హాట్ అండ్ సవర్ వెజ్ సూప్ ఆర్డర్ చేసాము. అండ్ ఇదేమో బేబీ కార్న్ చిల్లీ మంచూరియా ఆర్డర్ చేసాము. అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. మా పిల్లలేమో లెమన్ గోలీ సోడా అండ్ ఒకళ్ళు గ్రేప్ గోలీ సోడా ఇచ్చారు. ఇదేమో చికెన్ బిర్యానీ అండ్ ఇంకొకటి పన్నీరు అండ్ నాన్స్ ఇచ్చాము. ఇంకోటి చికెన్ లాలీపాప్ కూడా ఆర్డర్ చేసాము. అన్నీ చాలా టేస్టీ, చాలా బాగున్నాయి. యాక్చువల్లీ పన్నీర్ కర్రీతో జస్ట్ సాఫ్రాన్ రైస్ లాగా కొంచెం రైస్ కూడా ఇచ్చాడు. ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో మా వాడు ఒక పిక్ దిగి బాయ్ ఆ ఐస్ క్రీమ్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ గోల్కొండలో ఫుల్గా తిన్న తర్వాత ఏమన్నా వెదర్ అయితే ఫుల్ హాట్గా ఉందన్నమాట, ఇంకా కూల్గా ఏమన్నా తిందామని వచ్చాము. ఈ క్వాలిటీ ఐస్ క్రీమ్ ఇండియాలో కూడా ఉంది, సేమ్ టేస్ట్ కూడా అలానే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వింటర్ సీజన్లో ఈరోజు ఎవరు లేరనమాట. అదే సమ్మర్ సీజన్లో వచ్చినట్టయితే చాలామంది లైన్ ఉంటుంది అనమాట, చాలా బిగ్ లైన్ ఉంటుంది. ఇది నైట్ 2 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ సపోటా మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ డ్రింక్ ఉంటుంది అనమాట, అది చాలా బాగుంటుంది అనమాట. మా వాడికేమో వెనీలా విత్ కోన్ అనమాట, వాడి ఫేవరెట్ ఇక్కడ ఐస్ క్రీము. మా పాప ఏమో ఐస్లో ఏదో కలర్ వేసి అది ఇస్తాడనమాట, దాన్ని ఏదో అంటారు పేరు, అది ఎప్పుడు అదే ఆర్డర్ ఇస్తుంది. ఏం లేదు, అది ఈజీగా చేయకూడదు. నేనేమో పేస్ట్రీస్ ఇచ్చాను అనమాట. ఇది సేమ్ ఇండియా ఫ్లేవర్ పేస్ట్రీస్ ఇస్తాను. నాకు ఇందులో తిరమసు
ఫ్లేవరు పేస్ట్రీ నా ఫేవరెట్ అనమాట. నేను అది ఆర్డర్ చేశాను. ఇవన్నీ సేమ్ ఇండియా టేస్టే వస్తాయి, చాలా బాగుంటుంది ఇక్కడ క్వాలిటీలో. ఇదిగో చూడండి, మా పాప ఆర్డర్ ఇచ్చింది. ముందు ఐస్ని ఇలా ఒక బౌల్లో క్రష్ చేసి ఇందులో మళ్ళీ ఐస్ వేసి ఇలా ఇలా ఒక షేప్ తీసుకొస్తారనమాట. ఆ తర్వాత దాన్ని ఒక గ్లాస్లో వేసి ఆ కలర్ ఉంటుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఏదో తీసుకున్నట్టు ఉంది. ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేసేసి ఫుల్ స్వీట్గా అది ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇది ఒక్కడానికి $499 అనమాట. మా అమ్మాయి ఫేస్ చూసారు ఎలా వెలిగిపోతుందో డ్రింక్ చూసేసరికి. ఇంకా అలా తీసేసుకొని అందరూ, మా హస్బెండ్ ఏమో ఈ షేక్ ఇచ్చారనమాట, మా వాడేమో అది ఐస్ క్రీమ్ సేమ్, మా చెల్లేమో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇచ్చిందని ఇంకా అందరం కూర్చొని సరదాగా అలా తినేసామన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత సరదాగా ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని గేమ్స్ అలా ఆడేసుకొని సరదాగా ఇంకా పడుకున్నాం అనమాట. సాటర్డే ఇంకా అలా ఫన్నీగా అలా గడిచింది మా డే.